గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ, ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. సినిమా గురించి మాట్లాడుతూ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను తలుచుకున్నారు. ఆ సందర్భంలో మహేష్ బాబు కంట్లో నీళ్లు తిరిగాయి. సంక్రాంతికి మా సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా అది బ్లాక్ బాస్టర్ అంటూ మహేష్ ధీమాగా చెప్పారు. ఇక ఈ సినిమాలో సరికొత్త మహేష్ బాబును చూస్తారంటూ చెప్పుకొచ్చారు. గుంటూరులో ఫంక్షన్ చేయాలనేది త్రివిక్రమ్ ఆలోచనే. ఆయనకి చాలా థ్యాంక్స్. త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. కానీ లాస్ట్ 2 years నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేను. నేను ఎప్పుడు ఆయనకి థ్యాంక్స్ కూడా చెప్పను. నేను ఆయనతో సినిమాలు చేసినప్పుడు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది. అది ఏంటో నాకు కూడా తెలియదు. ఖచ్చితంగా మీరు ఒక కొత్త మహేష్ బాబును చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు. జస్ట్ లవ్ యూ సార్ అంటూ మహేష్ చెప్పారు. ఇక ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే. ఆయన మానిటర్ చూసినప్పుడు, సీన్లు చూసినప్పుడు ఆయన ముఖంలో ఆనందం చూస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ప్రొడ్యూసర్ ముఖంలో ఆనందం చూసినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బా. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీతో ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు ఇంకా ఇంకా చేయాలనుంది అంటూ మహేష్ అన్నారు. ఇక హీరోయిన్ శ్రీలీల గురించి మాట్లాడుతూ మహేష్ తెగ నవ్వుకున్నారు. లీలా, కంగారు పడకమ్మా, మర్చిపోలేదు నిన్ను. నీ గురించే మాట్లాడుతున్నా. మన తెలుగు అమ్మాయి పెద్ద హీరోయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ అమ్మాయితో డ్యాన్స్ వేయడం, వామ్మో అదేం డ్యాన్స్, హీరోలందరికీ తాట ఊడిపోతుంది. అలానే మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే వెంటనే సినిమాకి ఓకే చెప్పింది అంటూ మహేష్ అన్నారు. ఇక చివర్లో ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ మహేష్ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాలో కుర్చీ మడతపెట్టి అనే పాట రేపు మీరు చూడండి థియేటర్లు బద్దలైపోతాయి. ఇందాక ఏవి చూసినప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు అన్నారు. నాకే అర్థం కాలేదు. 25 సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం మర్చిపోలేను. అది పెరుగుతూనే ఉంది. ఏం చెప్పాలో నాకు తెలీదు. చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏమీ చెప్పలేను. మీరు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు, నాన్నగారికి బాగా కలిసొచ్చిన పండగ. సంక్రాంతికి మా సినిమా రిలీజ్ అయితే అది బ్లాక్ బాస్టరే. ఈసారి కూడా కొడతాం, గట్టిగా కొడతాం. అయితే ఈసారి నా రికార్డుల గురించి మాట్లాడే నాన్న మాత్రం లేరు. ప్రతిసారి నాన్న ఫోన్ కాల్ కోసమే ఎదురు చూసేవాడిని. ఇక అన్నీ మీరే చెప్పాలి. మీరే అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. మీ ఆశీస్సులు అన్నీ నాకే ఉండాలి అంటూ మహేష్ ఎమోషనల్ అయ్యారు.